19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. చిన్నమాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని వేడుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ముక్కిలి ఎంతగానో ప్రేమించుతున్న మా రాజా, మా ప్రభువా, అపరంజి కంటే శ్రేష్టమైనటువంటి నీ పాదాలకు వందనాలు, ముద్దులు చెల్లిస్తున్నాను. గడిచిన వారమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరొక ఆదివారం దినాన్ని మాకు అనుగ్రహించి పాద సన్నిధానములకు మీరు మరలా మమ్మల్ని త్వరపెట్టి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా, నీవు సంఘములకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లే దీనిని చెయ్యుడి అన్న మాటకు లోబడిన వారమై నేను జ్ఞాపకము చేసుకున్నటకు అయా నీ పాద సన్నిధానానికి వచ్చాము ప్రభువా, సహాయం చేయండి. అయా నాయన తండ్రి, సంఘ క్రమములో భాగంగా ఎంతసేపు ప్రార్థన చేసి పాటలు పాడి నిన్ను స్తుతించి ఒక కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా అందరము చదువుకున్నాం. ఇప్పుడైతే అయా నాయన తండ్రి, ప్రభు శరీర రక్తముల యొద్దకు వెళ్ళక ముందు నీ వాక్యము చేత మొదట స్నానము చేయాలని ఆశపడుతున్నాం. లోకములో తిరిగి వచ్చాము ప్రభు, అనేకమైన మలినములు, అనేకమైనటువంటి దోషములు మాకంటి ఉన్నాయి. వాటన్నిటినీ నీ రక్తముతో కడుగుకోవాలని ఆశపడి నీ సన్నిధికి వచ్చాము. ఆశగల ప్రాణంలో తృప్తిపరచు దేవా, నీ వాక్యముతో మమ్మను కడగండి, వాక్యముతో ఉదక స్నానము చేయించండి ప్రభు, నీకు వందనాలు. అయ్యా, మీరు మాతో మాట్లాడుచుండగా వినగలిగే చెవులు, గ్రహింపగలిగే మనస్సును మీరు మాకు దయచేయండి. అర్థము చేసుకోగలిగే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా, నీ పక్షంగా ఈ సమయంలో నిలవబడుతున్న నీ కుమారుడు అల్పుడు, అయోగ్యుడు, దేనికి పనికిరాని వాడు, మట్టివాడు, గొట్టివాడు, నీవే నీ కృప చేత జ్ఞాపకము చేసుకొని నీ కుమారుని నోటిని నీ మాటలతో నింపి నాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఈ భూలోకంలో ఎంత జ్ఞానవంతుడైనా మాట్లాడినా సరే, ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగిన వారు మాట్లాడినా మాకు అది క్షేమాభివృద్ధి కలగజేస్తుందో లేదో తెలియదు, కానీ నీవు ఒక్క మాట మాట్లాడినా చాలు ప్రభువా, అది మమ్మల్ని బ్రతికిస్తుంది. ఆయన బ్రతికిస్తుంది. అయ్యా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని వేడుకొనుచున్నాము ప్రభు. అదే విధముగా మరి చివరిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా ఆత్మీయ తండ్రి ప్రవక్త ముంగమూరు దేవదాసయ్య గారు ప్రార్థించి మాకు నేర్పించిన రీతిగా తండ్రి మేమును ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, మాకు కనిపించండి, మా అందరికీ కనిపించండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేటి క్రైస్తవ సమాజంలో సంఘారాధన అంటే కొన్ని కట్టుబాట్లు లేకపోతే ఒక సాంప్రదాయం ప్రారంభమైపోయింది. కార్పొరేట్ సంఘాలు వచ్చేసి మందిరము అనగానే, సంఘ ఆరాధన అనగానే ఇలాగే ఉంటాయి.
పెద్ద భవనములో ఉండాలి. ఒక మందిరంలో కూర్చుంటే వేల మంది కూర్చోగలిగే స్థలం ఉండాలి. అలాంటి సేవే చాలా ఉన్నతమైన సేవ, దేవుడు ఆశీర్వదించినటువంటి సేవ. దేవుడు వారి పక్షంగా ఉండి కార్యాలు చేస్తున్నాడు. అందుకే సంఘము రోజు రోజుకు పెరిగిపోతుంది. తరలి వస్తున్నారు విశ్వాసులు, ఆత్మలు పట్టబడుతున్నాయి. అవే దేవుని చిత్తానుసారమైన సేవ, అదే దేవుడు ఆశీర్వదించుతున్నటువంటి సేవ అని భ్రమపడుతున్నటువంటి ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. సంఘారాధన అనగానే పెద్ద భవనం ఉండాలి, చాలా పెద్ద మందిరం ఉండాలి, మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, క్వైర్ టీమ్ ఉండాలి, మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి, కీప్యాడ్, ప్యాడ్స్, డ్రమ్స్, చక్కటి ఆరాధన, స్టేజ్ అంతా లైట్లతో వెలిగిపోతూ ఉండాలి, ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఉండాలి, పోడియం అంతా. ఏమండి, ఒకవైపు నుంచి పొగలు వస్తుండాలి. దాన్ని ఏమంటారు, స్నోనా సంథింగ్ ఏమంటారు తెలియదు, స్మోక్ ఎఫెక్ట్ వస్తుండాలి. పాస్టర్ గారు అక్కడ బయట దేవదూతలాగా ఉండాలి అన్నట్టు రుద్దేశారు అన్నమాట క్రైస్తవ సమాజం మీద. అలాంటి సంఘాలకే నేడు అనేక మంది ఫాలోవర్స్, అనేక మంది వాటిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళు ఒక యూట్యూబ్లో ఒక మెసేజ్ ఇవ్వడం ప్రారంభిస్తే లైవ్ చూస్తున్న వాళ్ళే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు అన్నమాట. 50-60,000 లైవ్ చూస్తుంటారు. అంతమంది అట్రాక్ట్ అవుతున్నారు. అయితే పౌలు భక్తుడు సంఘంతో ఒక మాట అన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని కొరింథీ సంఘంతో అంటాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే మనం సాతాను తంత్రములను కూడా ఎరిగి ఉండాలి. వాడి తంత్రాలు చాలా విచిత్రంగా ఉంటాయి, మనకు అర్థం కాదు అది వాడి తంత్రము, వాడు పన్నినటువంటి పన్నాగము, వాడు వేసిన వల, వాడు వేసినటువంటి చిక్కు అని మనకు అర్థం కాదు. ఇదేదో బాగుందని దానిలో ఇరుక్కుపోతాం మనం. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది అలాగే ఉన్నారు, చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ప్రారంభించినటువంటి, దేవుడు అమలుపరిచినటువంటి, దేవుడు ఏర్పాటు చేయించినటువంటి ఆదిమ అపోస్తలిక సంఘ ఆరాధన క్రమము నుండి సంఘాన్ని సాతాను చాలా తెలివిగా, చాలా సింపుల్ గా తొలగించేశాడు, తప్పించేశాడు. ఆదిమ అపోస్తలిక క్రమము చొప్పున ఈనాడు 90% క్రైస్తవ సమాజంలో అలా జరగడం లేదు. ఎక్కడో 10% ఆ అపోస్తలిక క్రమము చొప్పున జరుగుతుంది. అంటే 90% వాడు త్రోవ తిప్పేశాడు, డైవర్ట్ చేసేసాడు అన్నమాట. దేవుని కుమారునిగా, ఒక కెరూబుగా, జ్ఞానవంతుడిగా, చాలా అందమైన వ్యక్తిగా, దేవునికి విధేయుడుగా లూసిఫర్ ఉన్నప్పుడు, ఆ కాలుచున్న రాళ్ల మధ్య సంచరించుతున్నటువంటి ఆ సమయములో, వాడు ఒకానొక సమయములో కంప్లీట్ గా నెగటివ్ ఫోర్స్ తో నిండిపోయినటువంటి చీకటిని, నిత్య చీకటిని, ఎప్పటి నుండో తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి, ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని నేను కూడా సర్వశక్తివంతున్నైపోవాలి అని ఆలోచిస్తున్నటువంటి, ప్రయాసపడుతున్నటువంటి, ఆశపడుతున్నటువంటి నిత్య చీకటిని ఎప్పుడైతే లూసిఫర్ తనలోనికి ఆహ్వానించుకుని ఒక లూసిఫరే, కెరూబే ఒక సాతానుగా మారిపోయిందో, ఆ దినమున వాడి కుతంత్రములను ఉపయోగించి, వాడి తంత్రములను ఉపయోగించి, వాడి దగ్గర ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఉపయోగించి ప్రభునందు పిల్లరా
ఆకాశ నక్షత్రములలో ఎన్నవ భాగాన్ని వాడు ఈడ్చి భూమి మీద పడేశాడు? 3వ భాగాన్ని. దయచేసి 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు. దాని తోక, దేని తోక? ఘట సర్పము. 2వ వచనం 12వ అధ్యాయం 2వ వచనంలో, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక, ఘట సర్పము యొక్క తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి భూమి మీద పడవేసింది. ఏంటి నక్షత్రాలు? ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఆకాశంలో కనబడుతున్నటువంటి చుక్కల కాదు. దేవదూతలు. ప్రభునందు పిల్లరా, 100 నక్షత్రాలు ఉన్నాయనుకుంటే ఆ నక్షత్రాల్లో 3వ భాగాన్ని, అంటే అంతటి భాగాన్ని వాటి తోకతో ఈడ్చి వాడిని వైపు వేసేసుకున్నాడు. ఎలాగా? విశ్వములో ఉన్నటువంటి ప్రతి దేవదూత దేవుని సృష్టి. కలుగునుగా కంటే పుట్టారు దేవదూతలందరూ. మనలాగా మానవ జాతిని చేసినట్టు మట్టితో చేయలేదు. దేవదూతలు కలుగునుగా కంటే కలిగారు. వాళ్ళు కలిగిన తర్వాత ఎంత కాలమో తెలియదు, శాశ్వత కాలము ప్రభునందు అనంత కాలము వారు చాలా కాలము దేవునికి విధేయులుగా ఉన్నారు. కానీ ఒకనొక సందర్భంలో ఎప్పుడైతే ఈ కెరూబు లూసిఫరు సాతానుగా మారిపోయిన తర్వాత తన కుతంత్రములను ఉపయోగించుకొని ఆకాశ నక్షత్రములలో, అనగా దేవుడు చేసినటువంటి దేవదూతలలో 3వ భాగాన్ని ఈడ్చి తోకతో వారి వైపుకు లాక్కున్నాడు. ఆనాడు 3వ భాగాన్ని మాత్రమే ఈడవగలిగాడు. 3వ భాగాన్ని మాత్రమే వాడు వాళ్ళ వైపు తిప్పుకోగలిగాడు. కానీ నేటి ప్రపంచంలో వాడు ఆ మహాఘట సర్పము 3వ భాగంలో కాదని మ్యాక్సిమం పీపుల్ వారి వైపు తిప్పబడ్డారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుని అన్నాడు చూడు. అనేక మంది ప్రవేశింప దూతులు కానీ వారి వల్ల కాదన్నాడు. అంటే మ్యాక్సిమం పీపుల్ వారి వైపు వెళ్తారు, నరకానికి వెళ్తారు. చాలా కొద్ది మంది మాత్రమే రక్షణలో నడిపింపబడతారు. అంటే ఎంత శాతము? మ్యాక్సిమం వాడి వైపుకి తిప్పుకుంటున్నాడు సాతాను. అంటే వాడి తంత్రములు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఒకవైపు అన్య జనాంగాన్ని ఒకవైపు అలలాగుతుంటే క్రైస్తవ సమాజమును కూడా వాడి తోకతో ఈడ్చుకుంటున్నాడు మన వైపు. ఎలాగో తెలుసా? కొన్ని తంత్రములను ఉపయోగించుకొని ఆదిమ అపోస్తలిక ఆరాధన క్రమముకు దూరము చేసి వాడనుకున్నటువంటి, మీరు యేసును ఆరాధించాలనుకుంటున్నారా? ఆరాధించుకోండి, పర్లేదు. పాట పాడతారా? పాడండి. ఏ పాట పాడతారు? యెహోవా నా బలమా పాడతారా? పాడండి, నేను పాడతాను. పాడండి, నేను మీతో పాటు పాడతాను. నాకేం కొత్త కాదు ఆరాధన చేయదు. లూసిఫర్ కొత్తనా? కొన్ని కోట్ల సంవత్సరాలు కాలుతున్న రాళ్ళ మధ్య ఉండి దేవుణ్ణి ఆరాధించిన వాడు సామాన్యుడు కాదు. ఆరాధన పాట ఎత్తుకుంటే మన పాటల గిళ్ళు ఎగిరిపోవాలి. వాడు పాడితే మంచి సింగర్, మంచి ఆరాధకుడు. మనకున్న దాంట్లో ఏదో తరాంగులతో పాడుతున్నాం, వాయిస్తున్నాం. కానీ వాడు ఆరాధన స్టార్ట్ చేస్తే మన ఆరాధన గాలికి వెళ్ళిపోతుంది. వాడికే కొత్త కాదు. ఆరాధన చేయడంతో చేయండి. సంఘం నడిపించాలనుకుంటున్నారా? సంతోషం, నడిపించాలి. అయితే నేను చెప్పినట్టుగా నడిపించండి అని నడిపించడం ప్రారంభించాడు. ఆదిమ అపోస్తలిక క్రమము చొప్పున సంఘారాధనలు నడవడం లేదు. వాడనుకున్నటువంటి పద్ధతుల్లో సంఘ ఆరాధనలు తిప్పి పడేశాడు అన్నమాట. ఆరాధన అనగానే పెద్ద బిల్డింగ్, పెద్ద మంది
మందిరాలు, గోపురాలు పైకి ఉండాలి, మంచి లైటింగ్స్, సౌండ్ సిస్టము, ఫైర్ టీము అంత పైకి బ్యూటిఫుల్గా కనపడాలన్నట్టు తయారైపోయింది. అయితే ప్రభువునందు పిల్లరా, ఈ సంఘాన్ని ఇలా భ్రష్టు పట్టించినటువంటి సాతాను యొక్క ఆటలు చాలా కాలం సాగవు. మరలా ఆదిమ అపోస్తలిక క్రమము చొప్పున సంఘారాధన ప్రారంభమవుతాయి. ఈరోజు ఎవరు బాధపడకండి. ఏంటి కొత్త విశ్వాసాలు వచ్చినప్పుడల్లా ఈ మాటలు నేను చెప్తూ ఉంటాను. సంఘారాధన అంటే మందిరం మంచిగా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఒక క్రమం చొప్పున కూర్చొని పాస్టర్ గారు పోడియం మీద నిలబడి చాలా చక్కగా ప్రసంగాలు చేయడం బయట సంఘాల్లో కనబడుతుంటాయి. మన దగ్గరకు వచ్చేసరికి అలా కనబడదు. పాస్టర్ గారు కూర్చుంటారు, విశ్వాసులు కొద్దిమంది కాళ్ళు కాపుకుంటారు. అయ్యగానే చెప్తుంటారు, బాబు ఇబ్బందిగా ఉందా, సరే పర్లేదు కాలు చాపుకో, ఇబ్బంది కదా పర్లేదు అలా గోడ కనుక్కొని కూర్చో. ఎందుకు మీరు ఎలా కూర్చుంటున్నారు అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. సబ్జెక్ట్ బుర్రలోకి ఎక్కుతుందా లేదా అనేది పాయింట్ ఇక్కడ. బయట సంఘాల్లో మంచిగా బెంచెస్ ఉంటాయి, మోకరించడానికి అనుకూలమైనటువంటి బెంచెస్. ప్రభునందుకున్న ఆ సంఘాల్లో షూ వేసుకొని చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేస్తుంటారు. అదంతా అలవాటు అయిపోయింది అన్నమాట. అయితే ఒక్క మాట మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభునందుకున్న ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే మరలా జరుగును. దయచేసి 3వ అధ్యాయము 15వ వచనము. ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రక్షించును. మునిపేం జరిగింది అంటే ఆదిమ అపోస్తలిక క్రమము చొప్పున సంఘారాధనలు నడిచాయి. ఆ మునుపు జరిగినదే మరలా జరగబోతుంది భవిష్యత్తులో. ఇప్పుడు ఎన్నెన్నో క్రమాలు, ఎన్నెన్నో పద్ధతులు, ఎన్నెన్నో సాంప్రదాయాలు క్రైస్తవ సంఘాలలో జరుగుతుండవచ్చు గాక, కానీ ఎట్టకేలకు మరలా ఇదే పరిస్థితులు రాబోతున్నాయి. ప్రభునందుకున్నారా, ఒక్కసారి దేవుడు పనికి పూనుకుంటే ఎలా ఉంటుందో కరోనాలో తెలిసిపోయింది. కరోనా సమయంలో, పాండమిక్ టైంలో సంఘాలన్నీ మూతపడిపోయాయి. అప్పుడు ఎక్కడ ఆరాధన చేసుకున్నారు? కార్పొరేట్ సంఘాలు. మా సంఘానికి 5,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు, 1,04,000 మంది వస్తారు మా సంఘానికి అని చెప్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చర్చిని మూతేసుకున్నారు. కానీ అగాధ సంపూర్ణ సువార్త సంఘం మూతపడలేదండి. ప్రతి ఆదివారం రొట్టె విరిచాము ఇక్కడే. ప్రతి ఆదివారం నేనున్నాను, ఇక్కడే ఉన్నాను. కరోనా టైంలో ప్రతి ఆదివారము రొట్టె విరిచాము. ఆదిమ అపోస్తలిక క్రమము చొప్పున నేను నడిచాము. ప్రతి బుధవారము కర్మేల ప్రార్థన జరిగింది, పురుషుల కూడిక జరిగింది, స్త్రీల సమాజం జరిగింది, విజ్ఞాపన ప్రార్థనలు జరిగాయి, ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఒక్క కార్యక్రమం కూడా ఆగిపోలేదు పాండమిక్ టైంలో. ఇలా కారణం ఏంటయ్యా అంటే ఇది ఆదిమ అపోస్తలిక క్రమము చొప్పున నడిపింపబడుతున్నటువంటి సంఘారాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందుకున్నారా, ఈనాడు మాది గొప్ప సంఘము, దేవుడు ఆశీర్వదించుతున్నటువంటి సంఘము. దేవుడు ఆశీర్వదించకపోతే 2,000 మంది వస్తారా? దేవుడు ఆశీర్వదించకపోతే ఇంతమంది ఎలా వస్తారు సంఘానికి? ఇంత పెద్దగా ఎలా సంఘం అభివృద్ధి చెందుతుందని సంఘంలో కూతుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు బాబు, అది మీ బలం అనుకుంటున్నారు. బలం కాదు, లాపు. ఇక్కడ బాగా ఒక ఎర్రచీమ కొట్టి 2 వైపులా వాసింది అనుకోండి, బయట చూడడానికి బాగా కండలు తిరిగినట్టు కనపడుతుంది. అది వాస్తవానికి కండలు కాదు, వాపు. బయట సంఘంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి ప్రభునందుకులరా, ఏంటి ఇంత సంఘము సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎవరు కొత్త విశ్వాసం రావట్లేదు. వస్తున్నారు కానీ ఒక వారం నుంచి ఉండట్లేదు, నెక్స్ట్ వారం వాళ్ళు కనబడడం లేదు. ఎవరు స్థిరంగా ఉండడం లేదండి, సంఘం అభివృద్ధి చెందడం లేదండి.
ఇంతేనా పరిస్థితులు అనుకోమాకండి. ఒకసారి క్షీరసాగర మదనం ప్రోగ్రాంకి ఒక యువతి యవనస్తురాలు ఫోన్ చేసింది. అయ్యగారు, నేను ఓఫీర్ అయ్యగారితో మాట్లాడాలి అంటే, మాట్లాడమ్మా, చెప్పమ్మా, ఏంటి నీ ప్రశ్న అంటే, అయ్యగారు మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నారు, చాలా యథార్థంగా సేవ చేస్తున్నారు, దాదాపుగా 40-45 సంవత్సరాలుగా మీరు సేవ చేస్తున్నారు. ఇంతకాలం నుంచి మీరు సేవ చేస్తున్నా ఇంకా మీ సంఘం డెవలప్ కావడం లేదేంటి? బయట సంఘాలు నిన్న లేక మొన్న ప్రారంభించారు, వాళ్ళ సంఘాలకు వేల మంది, లక్షల మంది వస్తారు, మీ సంఘం ఎందుకు డెవలప్ కావడం లేదు? ఆ సంఘాలకు అంతమంది తరలి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మీ సంఘంలో ఇంత తక్కువ మంది ఉండడానికి గల కారణం ఏంటి? 45 సంవత్సరాలుగా సేవ చేస్తున్నప్పటికీ అని అడిగితే అయ్యగారు ఏం చెప్పారు తెలుసా? అమ్మా, చేపల మార్కెట్తో పోలిస్తే గోల్డ్ షాప్లో తక్కువ మంది ఉంటారమ్మా. చేపల మార్కెట్లో చాలా విపరీతమైనటువంటి జనం ఉంటారు. బంగారం షాపులో అంతమంది ఉంటారమ్మా. ఇది బంగారం షాపమ్మా, కొద్దిమంది ఉంటారు. చేపల మార్కెట్లోకి వెళ్తే గోడగోడగా చాలా మంది ఉంటారు. కాబట్టి చేపల మార్కెట్కి వెళ్ళే వాళ్ళు కొనిద్దాము, బంగారం షాప్కి వచ్చే వాళ్ళు వస్తుంటారు అని చెప్పారు అన్నమాట. కాబట్టి ప్రభువునందుకులారా, ఇక్కడ చిన్న మందిరమే, కొద్ది మందే ఉన్నారే, సంఘం డెవలప్ కావడం లేదండి. మధ్య మధ్యలో ఫోన్స్ వస్తుంటాయి, పాస్టర్ గారు మాట్లాడుతుంటారు. వాక్యం టైంలో మాట్లాడడం ఏంటండి? మధ్య మధ్యలో అయ్యగారు ఆరాధనను, శ్రీచరణను, ప్రణవి నడుస్తుంటారు. కూర్చోండి అనేసి వాక్యం చెప్పడంలో పిల్లలు కూర్చోబెట్టడం ఏంటి సరిగా? ఇలాగా డిస్టర్బెన్స్ లేకుండా క్రమంగా వాక్యం ఎత్తుకుంటే చివరి వరకు వ్యంగా సాగలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఆలోచిస్తున్నారు ప్రభువునందుకులారా. కానీ ఒక మాట చెబుతున్నాడు, పూర్వం ఆదిమ అపోస్తులు సంఘారాధన జరిగించినప్పుడు ఎక్కడ చేరుకున్నారు? ఎక్కడ కూడుకున్నారు? ఇంటింట దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఇంటింటా రొట్టె విరుచు. ఆదివారం ఎక్కడ ఇస్తారు రొట్టె? ఇంటింటా రొట్టె విరిచారు. ప్రభువులారా, ఆనాడు మందిరాలు ఉన్నాయి, కానీ మందిరాలలో మోషే ధర్మశాస్త్రం ప్రకటింపబడుతోంది. పాత నిబంధన ప్రకారం అప్పుడు ఆ క్రమం జరుగుతోంది, కానీ యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారముగా కాదు. ఆనాటి మందిరాలని దేనికి ఉపయోగించుకున్నారంటే క్రీస్తును ప్రకటించడానికి ఉపయోగించుకున్నారు. ఆనాటి అపోస్తలులు క్రీస్తును ప్రకటించడానికి ఉపయోగించుకున్నారు, కానీ రొట్టె విరిచే సమయానికి మాత్రం ఎక్కడ పిలుచుకున్నారు? ఇంటింటా. ఇంట్లో ఎంతమంది పడతారు? ఈనాడంటే చాలా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు లేండి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు. ఇప్పుడు మా ఇంటికి స్తుతి ఆరాధనకు వస్తే ఎక్కడ పడుకోబెట్టాలో అర్థం కాలేదు నాకు. ఎంతమందిని? ఒక 7 మందిని ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టాలో అర్థం కాలేదు. అయ్యగారు లాడ్జ్ తీసేస్తానులే, కష్టం కదా అంటే, పర్లేదు బాబు, మా అందరికి అలవాటు, కింద పడుకుంటూ పోతామనేసి అన్నారు. అలాగే పడుకుని పోయారు సేవకులు. 5 మంది, ఒక 7 మంది కరెక్ట్గా సరిపోద్ది మా ఇంట్లో. అంతే, పడుకుంటే కూర్చుంటే అందరం కలిసి కూర్చుంటే ఒక 10-15 మంది కూర్చోవచ్చేమో, అంత చిన్న ఇల్లు. ఇంకా ఆనాటి పరిస్థితులు ఏంటో మరి తెలియదు. ఒకవేళ కూడుకుంటే మహా అంటే ఒక 30 మంది 40 మంది కూడుకొని ఉంటారు ఇంటింటా. రాబోతున్నటువంటి రోజుల్లో ఇదే పరిస్థితులు మరలా సాగుతాయి, మరలా ఇదే పరిస్థితులు రాబోతున్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మందిరాలు ఇంకా మనం పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటాము, చాలా మంది వస్తారు. నో. ఎక్కడ 200-300 మంది కూడుకుంటారు అక్కడ నువ్వు ఉంటానని చెప్పాడా? ఎక్కడ 2-3 నా నామమున, దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను ఉంటానని చెప్పేశాను. అంతే.
ఎక్కడ 200, 300, ఎక్కడ వేల మంది, ఎక్కడ లక్షల మంది కాదు. ప్రభునందు పిల్లరా, ఎంతమంది కూడుకున్నారనేది మ్యాటర్ కాదండి, ఏ నామంగా కూడుకున్నారనేది మ్యాటర్. ఎంత పెద్ద మందిరం కట్టారనేది కాదు మ్యాటర్, ఏ క్రమము చొప్పున సంఘారాధన జరుగుతున్నదన్నది మ్యాటర్. మీకు ఒక విషయం తెలుసా? ఆదిమ అపోస్తలుడు ఇంటింట రొట్టె విడవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంటింట రొట్టె విడవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు బలంగా నమ్మినటువంటి మాట ఏంటంటే, ఆదిమ అపోస్తలుడు చాలా బలముగా నమ్మినటువంటి మాట ఏంటంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడని బలంగా నమ్మారు ఆదిమ అపోస్తలుడు. అందుకే వాళ్ళు మందిరాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, సంఘాలను బిల్డ్ చేయడంలో కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎక్కడికి వెళితే అక్కడ మందిరాలు కట్టలేరు, సంఘాలు కట్టారు వాళ్ళు. అందుకే ఆనాడు సంఘం భగ్గుమని వంటిది, ఈనాడు సంఘం సదారిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రభువునందు ఎవరు నిరుత్సాహపడకండి. ఏంటి ఇంత చిన్న సంఘం, ఇంత తక్కువ మంది ఉన్నారు ఏంటి? డోంట్ వరీ, మరలా ఇదే పరిస్థితి రాబోతున్నాయి. ఇప్పుడు కనీసం ఒక 20 మందిలో కూడుకున్నాం ఇక్కడ. రాబోతున్న రోజులు 20 మంది కాస్త 2 మంది, ఇద్దరే కావచ్చు చెప్పలేము. 20 మంది కాస్త ఇద్దరే కావచ్చు చెప్పలేము. ఎంతమంది కూడుకున్నారనేది దట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అంటారు. ఎంతమంది కూడుకున్నారనే కాదు, ఏ నామమున కూడుకున్నారు అన్నది మ్యాటర్. ప్రభువునందు పిల్లరా, కాబట్టి మునుపు జరిగినదే మరలా జరగబోతుంది. మరలా ఇంటింటా రొట్టె విరిచే పరిస్థితులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మందిరాలన్నీ మూతపడిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. కార్పొరేట్ సంఘాలన్నీ విలవిలలాడిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. వాటి వైపు మీరు చూడకండి. మనం ఎవరు చూడమనుకోండి, అలాగే మనం చేయాలి, ఇలాగ చేయాలనే ఆశ కూడా అవసరం లేదు మనకి. ఎందుకంటే మరలా ఈ పరిస్థితులు రాబోతున్నాయి, ఇంటింట రొట్టె విరిచే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఎక్కడ మనం కూడుకున్నామనేది మ్యాటర్ కాదు. మీకు ఒక విషయం తెలుసా? ఒకసారి నన్ను ఉపవాస ప్రార్థనకి పుట్టపర్తి తెలుసు కదా, సాయిబాబా, అక్కడికి ఉపవాస ప్రార్థనకి పిలిచారు వాక్యం చెప్పడానికి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎక్కడ బ్రదర్ మనం ఉపవాస ప్రార్థన జరిగేదంటే ఎక్కడ కాదు, ఇంటి ముందర వేప చెట్టు కింద చేశాం ఉపవాస ప్రార్థన. బయట పబ్లిక్లో, మందిరం లేదు వాళ్ళకి పాపం. ఇక్కడ ఒక స్థలం కొన్నారంట కొండ మీద, ఇంకా మందిరం కట్టాలండి అక్కడ, మాకు చర్చి లేదు. ఆదివారం ఈ చెట్టు కిందే రొట్టె పిలుస్తున్నాం అని చెప్పారు. వేప చెట్టు కింద, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఎలా ఉంది వేప చెట్టు, ఇంటి ముందు అలా ఉందన్నమాట. ఒక పెద్ద వేప చెట్టు ఉంది, ఆ చెట్టు కిందే ఆరాధన చేస్తున్నారు, రొట్టె పిలుస్తున్నారు. ప్రభువునందు ఎక్కడ కూడుకున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఏ నామమున కూడుకున్నాం అనేది మ్యాటర్. ఎక్కడ నువ్వు ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఉంటాడు. బెంగళూరు రాకముందు ఒకసారి నేను ఐడియా సిమ్ కార్డ్ కంపెనీలో నేను పనిచేయలేదు, జస్ట్ ఒక వారం రోజులు తిరిగాను వర్క్ కింద. ఏం లేదు, ఇతర సిమ్లు వాడుతున్న వాళ్ళు మీరు కన్వర్ట్ అవ్వండి దీంట్లోకి, ఐడియా సిమ్ దగ్గర అంటే ఐడియాలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం అన్నమాట. చెప్పి సిమ్ పోర్ట్ చేయించడం. ఒక సుమో ఇస్తారు, టాటా సుమో వేసుకొని వెళ్ళడం. వాళ్ళు ముందుగానే చెప్పారు, బాబు మనకేం మీకు ఒక రూమ్ ఉంటుంది అనుకోవడానికి, స్కూల్ అయితే స్కూలు, బడి అయితే బడి, గుడి అయితే గుడి, అక్కడే పడుకోవాలి, అక్కడే స్నానం చేయాలి చెప్పారు. ఒక ఊరికి వెళ్ళాం, హిందూపూర్కి వచ్చాం. హిందూపూర్కి మొత్తం తిరిగిన తర్వాత నైట్ మరి మేము పడుకోవడానికి ఏదైనా స్థలం ఇస్తారా సార్ అనేసి అంటే, ఏమి ఇచ్చారు సార్, రామాలయం ఇచ్చారు పడుకోవడానికి. రామాలయంలోనే గుడిలోనే ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ప్రార్థనలు ఆటంకపడుతున్నారు కదా, అదే రామాలయంలోనికి అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎక్కడ కూడుకున్నామో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు,
ఏ నామంలో కూడుకున్నాం, ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఏ క్రమము చొప్పున చేస్తున్నాం అన్నది నాకు. కాబట్టి చిన్న సంఘమా భయపడకుము. చిన్న సంఘంగా ఉన్నాము, మన సంఘం డెవలప్ కాలేదు, నో 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 నో. పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. ఈవెన్ మీరు గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేసిన ఈ అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ పేరు మీద గూగుల్ మ్యాప్లో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండగా, ఇప్పుడు అది మన మ్యాప్ ఉంది కదా, దాంట్లో మొత్తం నేనే ఫోటోలు అప్లోడ్ చేయడం, దాని అడ్రస్ అంతా క్రియేట్ చేయడం, ఇదంతా నేనే చేశాను. అలా చేస్తూ ఉండగా ఆ గూగుల్ మ్యాప్ కొన్ని విషయాలు అడిగింది నన్ను. ఇది చర్చ్ కదా, చర్చ్లో మీరు మరి ఏమేమి ఉన్నాయి, వీల్ చైర్ ఉందా అని అడిగింది. ఎవరన్నా నడవలేని వాళ్ళు వస్తే వీల్ చైర్ ఫెసిలిటీ ఉందా అని అడిగింది. లేదండి అని చెప్పాను. సరే కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ ఉందని అడిగింది. పార్కింగ్ ప్లేస్ లేదు, నో. ఏసీ ఉందా? నో. ఈవెన్ గూగుల్ మ్యాప్ కూడా అడుగుతుందండి మందిరం అనేసరికి. అంటే సంఘం అంటే, మందిరం అంటే ఇలా ఉండాలని స్టాండర్డైజ్ చేసేసారన్నమాట. పార్కింగ్ ప్లేస్ ఉండాలి, ఏసీ ఉండాలి, చైర్లు మంచిగా ఉండాలి, ఎవరైనా నడవలేని వాళ్ళు వస్తే వీల్ చైర్ ఉండాలి, లిఫ్ట్ ఉండాలి, ఇవన్నీ పెట్టేశారన్నమాట. కానీ ప్రభునందు ఆదిమ అపోస్తలిక సంఘములు ఇవన్నీ లేవు. రాబోతున్న రోజులు కూడా ఇవన్నీ ఉండవు. కాబట్టి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఏమాత్రం దిగులు చెందకండి, భయపడకండి. మరలా ఇదే పరిస్థితులు ఆదిమ అపోస్తలిక క్రమం చొప్పున ఆరాధన చేసుకున్న పరిస్థితులు రాబోతున్నాయి. అప్పుడు ఇంతకంటే సంఘము అప్పుడప్పుడు చెందుతుంది మన సంఘం. ఇప్పుడు 20 మంది 30 మంది ఉండొచ్చు, అప్పుడు 3000 మంది అవ్వచ్చు. చెప్పలేదు, ఎక్కడ కూడుకుంటామో తెలియదు, కానీ ఎక్కడ కూడుకున్నా మాత్రం సంఘం మాత్రం డెవలప్ అవ్వడం గ్యారెంటీ. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచిది. ఇప్పుడు నేను మూల వాక్యంలోకి వస్తున్నా. మూల వాక్యం మరొకసారి చదువుతాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు పిల్లరా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఈ మాట రాసి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా 2025 సంవత్సరాలు అయిపోతుంది. 2020 సంవత్సరాలు అనుకున్నట్టు వచ్చిందా? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఎప్పుడు వచ్చింది అంటే ఇంకా రాలేదు, సమీపించింది. యేసు ప్రభువు తన పరలోకానికి ఆరోహం అవుతూ చెబుతూ ఏం చెప్పాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి ఇప్పుడు 2025 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదు. గల కారణం, ప్రభువు ఏమి చేసినా అయ్యగారు ఎప్పుడు అంటుంటారు కదా, ఆలస్యము అలక్ష్యము కాదు, ఆలస్యం అలక్ష్యం కాదు అనేసి. ఎంత ఆలస్యం చేస్తున్నాడో అంత అద్భుతంగా దేవుని దాంట్లో జరుగుతుంది, అంత వండర్ఫుల్గా జరుగుతుంది. అయితే ప్రభువునందుకులారా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటుందంట. యేసు ప్రభువు యొక్క భార్య అయినటువంటి సంఘము తన్ను తాను సిద్ధపరుచుకోవాలి. వివాహం ఉన్నసరికి బోలని సిద్ధపాట్లు జరుగుతుంటాయి. పెళ్ళికొడుకును పెళ్ళికూతురును సిద్ధపరుస్తారు. అదేవిధంగా ఇంకా చాలా 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 ఏర్పాట్లను జరుగుతాయి పెళ్ళి అనేసరికి. సామాన్యమైన విషయం కాదు కదా వివాహం అనేసరికి, చాలా తంతు ఉంటుంది దాంట్లో. అయితే ఈ భౌతిక సంబంధమైన వివాహాలు జరిగేటప్పుడు ఆ వివాహంలో కావలసినటువంటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు కావలసినటువంటి సిద్ధపాటు వాళ్ళే చేసుకోరు. చాలా మంది ప్రయాసపడతారు పెళ్ళికూతురును చేయడానికి.
చాలా మంది ప్రయాసపడతారు పెళ్లి కొడుకుని తయారు చేయడానికి. అఫ్కోర్స్ నా విషయంలో ఎవరు ప్రయాసపడలేదు అనుకోండి, ఎవరు లేరు నాతో పెళ్లి కొడుకు ఏం రోజు. నా మాన నేనే స్నానం చేసుకుని నా మాన నేనే ఎవరు లేరు నాతో. పెళ్లి కొడుకులు అయితే వాళ్ళ బంధువులందరూ ఉన్నారు, వాళ్ళు చేసుకున్నారు. అయితే ప్రభునందు పిల్లరా, అందరి విషయాలు అలా ఉండదు అనుకోండి. చాలా మంది ఉంటారు పెళ్లి కొడుకుని చేసే విషయంలో, చాలా మంది ముస్తాబు చేస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవిత విషయంలోకి వచ్చేసరికి తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. నిన్ను నీవు దేవుని వివాహం కొరకు సిద్ధపరచుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను ముస్తాబు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయమాక. ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారని ఆశ పెట్టుకోమాక. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి అంటే ఎవరు సహాయం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరోక్షంగా నిన్ను నడిపిస్తూ, నిన్ను చెక్కుతూ, నిన్ను మలుచుతూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఇతరుల మనసులు వచ్చి నిన్ను సిద్ధపరుస్తారని ఆశపడమాకు. ఈ భౌతిక సంబంధమైన పెళ్లికి సిద్ధపాటు అంటే చాలా రకాలుగా ఉంది. మంగళ స్నానాలు చేయిస్తారు కూర్చోబెట్టి, పసుపు అంతా రాసి ఒంటి నిండా పసుపు నీళ్ళతో స్నానాలు చేయించి. ఎందుకు అంటే పెళ్లిలో కాస్త కళగా కనపడాలి, కాస్త సుందరంగా కనపడాలనే ఉద్దేశంతో ఆ మంగళ స్థానాలు ఎప్పుడు 2025 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి సంఘానికి. 2025 సంవత్సరాల నుంచి మంగళ స్థానాలు జరుగుతూనే ఉన్నాయి సంఘానికి. ప్రభునందు పిల్లల భౌతిక సంబంధమైనటువంటి వివాహంలో సిద్ధపాటు అంటే స్నానాలు చేయించడం, ముస్తాబు చేయడం, అలంకరించడం ఇవన్నీ. కానీ ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఈ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. తన భార్య తను తాను సిద్ధపరచుకున్నదంటే అర్థం ఏంటంటే దేవుని రాకడకు సిద్ధపడము. పెళ్లికి సిద్ధపడడం అంటే అర్థం ఏంటంటే దేవుని రాకడకు సిద్ధపడము. దేవుని రాకడకు సిద్ధపడడం అంటే ప్రభునందు పిల్లరా, తగినట్టుగా పాయింట్లకు వస్తున్నాను. రాబోతున్నటువంటి మహాశ్రమల కాలము కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవడమే. నిన్ను నీవు సిద్ధపరచుకోవడమే. మెంటల్గా డిసైడ్ అయిపోవాలి, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. రాబోతున్నటువంటి ఆ మహాశ్రమల కాలమునకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. రాబోతున్న దినాలు మంచి దినములు కావు, దినములు చెడ్డవి కనుక రాబోతున్న దినాలు ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులే చాలా బాగోలేవు, భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్నటిదాకా మనం చూసాం మణిపూర్లో పరిస్థితులు ఏం జరిగాయో. సంఘం మీద దాడి చేసి ఒక క్రైస్తవుని యొక్క తల నరికినటువంటి ఆ తలను తీసుకెళ్లి ఇంటికి కంచె కట్టుకున్నారట. కంచె వేస్తే ఆ కంచె మీద పెట్టేసి వెళ్ళిపోయారు. స్త్రీలను నగ్నంగా రోడ్డు మీద ఊరేగించారు, మర్మంగా అవయవాలను టచ్ చేస్తూ. భయంకరమైన పరిస్థితులు చూసాం. ఒక్కరంటే ఒక్క మీడియా కానీ, ఒక్క ప్రజానాయకుడు కానీ నోరు మెదపలేదు. ఒక్కరంటే ఒకరు నోరు మెదపలేదు. ఏదో అక్కడ బాధితులు, ఇబ్బంది పడిన వారు ఏదో వీడియో తీసి మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్ప మన దగ్గరికి రాలేదు. ఇప్పుడే ఇన్ని పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న లేక మొన్న మా అనంతపురం జిల్లాలో ఒక ఊరు సువార్తకు వెళితే దాడి చేశారు, బస్సులు పగలగొట్టేశారు, పాస్టర్ల మీద, సేవకుల మీద దాడి చేస్తారు. ఎక్కడికి వెళితే అక్కడ ఇప్పుడే ఇంత భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభునందు పిల్లరా, ఎప్పటికప్పుడు ఎంతో మంది హతసాక్షులు అయిపోతున్నారు. అయితే రానున్న రోజుల్లో అవి మితిమీరబోతున్నాయి. ఇప్పుడంటే చక్కగా ఈ సమయంలో ఈ మందిరంలో కూడుకుని ఆరాధన చేసుకుంటున్నాం. కానీ రాబోతున్న రోజుల్లో పరిస్థితులు ఇలా ఉండవు. మొత్తం రివర్స్ అయిపోతుంది. నేను క్రైస్తవుని నువ్వు బయట చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా మన చేతుల్లో పట్టుకుని తిరగగలుగుతున్నాము. కానీ రేపొద్దున ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే లేకుండా చేయబోతున్న రోజులు రాబోతున్నాయి. మహాశ్రమల కాలం రాబోతుంది. దానికి సిద్ధపడడమే రెండవ రాకడికి సిద్ధపడడం.
రాత్రి 10 గంటల సమయంలో అయ్యగారు ఫోన్ చేసి, బాబు నేను విజయవాడకి వెళ్తున్నాను, మరి ఇక్కడ కితగనూరులో 2వ ప్రసంగం నువ్వే తీసుకోవాలి, కుందరల్లి కాలనీలో 2 నుంచి 5 గంటల వరకు జరిగే ఆరాధన నువ్వే నడిపించాలన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే ఈ మాటను నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ మాట మీదకి వెళ్ళింది, కానీ నాకు ఈ మాటను ఎలా నడిపించాలో నాకు అర్థం కావడం లేదు. వాస్తవానికి దేవుడు ఏదైనా ఒక వచనం గురించి మాట్లాడమని చెప్తే ఆ వచనం మీద కాస్త ఆలోచిస్తే మనకు క్రాస్ రెఫరెన్స్ దొరికిపోతాయి అనమాట. ఇలా 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 వెళ్ళాలి ప్రసంగం, ఈ వచనం నుంచి ఈ వచనం దగ్గరికి వెళ్ళాలి, ఆ వచనం నుంచి ఈ వచనం దగ్గరికి వెళ్ళాలి, ఇలా రావాలి అన్నట్టు దారి దొరికిపోతుంది. కానీ రైట్ నాకు ఈ వచనం అయితే గుర్తొచ్చింది, కానీ దేవుడు ప్రేరేపించాడు, కానీ దారి దొరకడం లేదు. అసలు ఇది కరెక్టేనా కాదా, దీని గురించే మాట్లాడాలా వద్దా అనే ఆలోచనలోనూ ఉన్నాను. అక్కడ రెండవ ప్రసంగం చేసి సంఘారాధన ముగించిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని పాస్టర్ గది ఉంది కదా పైన, అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్న, ప్రభు ఏం మాట్లాడాలి వచనం గురించి కాస్త చూపించే, ఏం మైండ్ కదలడం లేదు ఆ వచనం మీద నుంచి, ఎటు దారి దొరకడం లేదు. సరే దేవుడే చూసుకుంటాడని ప్రార్థన ముగించి పడుకుండిపోయా కాసేపు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, నేను ఇంకా వస్తున్నాను పైకి. ఏం పాట పడుతున్నా, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాట పడుతుంది. ఎస్, ఇదే వచనం గురించి మాట్లాడాలి, దేవుడు ఒక సూచన ఇచ్చాడనేసి నిలబడింది. అయితే ప్రభువునందు పిల్లరా, రాకడకు సిద్ధపడాలంటే రాబోతున్నటువంటి మహాశ్రమలకు నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలి. ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి? ప్రభువునందు పిల్లల శిష్యులు యేసు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చెప్పాడు, దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై. ఆ దినములలో గొప్ప గొప్ప పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లను పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. అబ్బాయి విశ్వాస సామాన్యుడు కాదండి, చాలా బలమైన ప్రార్థనాపరుడండి, చాలా ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి చెందిన వాడండి, స్థితికి ఎదిగిపోయాడండి, ఉపవాస ప్రార్థనలు కంటిన్యూస్ గా చేస్తుంటాడండి. అబ్బాయి ఏం ప్రార్థన చేస్తాడండి, ఏం ఆరాధన చేస్తాడండి. అబ్బాయి ఆయన ఆధ్యాత్మిక జీవితమే వేరు, అతను బైబిల్ కంటాపడి కొట్టేశాడండి, ఏ వచనం అడిగినా చదివమని చెప్పేశాడు అనుకుంటున్న వాళ్ళు కూడా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా మోసపడిపోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రభువునందు పిల్లరా. ఇంకొక మాట చూద్దాం, అదే 24వ అధ్యాయంలో దయచేసి 19, 20, 21 వచనాలు ఒకసారి చదవండి. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ప్రభువునందు పిల్లరా, ఆదిమ అపోస్తలులను చంపారు. ఎంత ఘోరంగా చంపారు! స్తంభానికి కట్టేసి ప్రతికొండంగానే చర్మం ఒలిచేశారంట. ఒక మేకకు, ఒక గొర్రెకు చర్మం ఎలా ఒలుస్తారు, అలా ప్రతికొండంగానే చర్మం ఒలిచినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. నిప్పు కనుక మన చర్మం మీద పడితేనే అల్లాడిపోతాం. ఎందుకు బట్టలు ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ చేతి తగిలితేనే అల్లాడిపోతాం. ఇది చిన్న గీత పడితేనే, కాసేపు అలా ఇస్త్రీ పెట్ట తగిలితేనే దగ్గర మండుద్ది మనకి. అలాంటిది చర్మం మీద కత్తి పట్టి ప్రతిబంధంగానే ఓడుస్తుంటే ఎలా ఉంటుంది? స్తంభానికి కట్టేసి దారి పోసి నిప్పంటిస్తే ఎలా ఉంటుంది? మామూలు ఉండదు ప్రభువునందు పిల్లరా. సిలువ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఒళ్ళంతా గాయాలు చేసి ఎర్రటి ఎండలో వేలాడదీస్తారు అన్నమాట. సిలువ వేసి చేసిన గాయాల నుండి రక్తం కారుతూ ఉంటుంది. వాస్తవానికి ఒక చిన్న గాయం తగిలితేనే వెంటనే బ్లడ్ బ్లీడింగ్ ఆపాలని మనం కట్టు కట్టేస్తాం. రక్తం ఎక్కువ వెళ్ళిపోతే మళ్ళీ ప్రాణాలు పోతాయని. ఒక గాయం కాదు, ఒళ్ళంతా గాయాలు చేసి సిలువ మీద వేలాడదీస్తారు ఎర్రటి ఎండలో. ఆ ఎండ దెబ్బకు
ఆ గాయాలు మండుతూ ఉంటాయి, మంట పడుతూ ఉంటాయి, ఒకవైపు రక్తం కారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులను అనుభవించారు. స్తంభాన్ని కట్టేసి దారేపోసి నిప్పట్టేస్తే ఎలా ఉంటుంది? స్తంభం ఉంటుందా? ఒంటి మీద ఉన్నటువంటి తారు కాదు, ఆ తారు కాదు కిందగా ఒంట్లో రక్తము మాంసం ఉడుకుతూ ఉండగా ఎప్పుడో ఒక సమయానికి నిప్పట్టి చేశారనుకో, కిరోసిన్ పోసేసి పెట్రోల్ పోసేసి ఒక 10 నిమిషాల్లో ప్రాణం పోతుంది. 10 నిమిషాలు ప్రాణం పడుతుంది, 10 నిమిషాలు కూడా పడుతుంది అనుకుంటా ప్రాణం పోవడానికి. కానీ తారు పూసి నిప్పట్టిస్తే అలా ఉండదు సిచ్యువేషన్. లోపల బ్లడ్, తర్వాత మాంసం ఉడికి ఉడికి ఉడికి, ఎలాగైతే మనం చికెన్ మటన్ ఉడికిస్తామో అలా ఉడికి ఉడికి ఎప్పటికో ప్రాణం పోతుంది. అది అప్పుడే ఎప్పుడు ఆదిమ అపోస్తల కాలంలోనే అటువంటి శ్రమలు అనుభవించారు. గ్రహాం స్టైన్స్ గారిని ఎలా చెప్పారు? కార్లో వేసి దగ్ధం చేసేశారు ప్రభునందుకున్నారా. ఇద్దరు చిన్న పిల్లలను అది ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, ఏదో జరుగుతుంది అనుకుని ఆ గ్రహాం స్టైన్స్ గారు పిల్లల్ని ఎత్తి కారు అద్దంలో నుంచి బయటికి విసిరేస్తే ఆ దుండలను పట్టుకుని ఆ పిల్లలు పెట్టుకుని మరలా మంటల్లో విసిరేశారట. చిన్న పిల్లలు, మామూలుగా ఉండదు. అప్పుడే అంత భయంకరమైన పరిస్థితులు కనపడుతుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు? లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు, ఎప్పుడునూ కలగబోదు. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఈనాడు క్రైస్తవ సమాజం నాజూకైనటువంటి పరిస్థితుల్లో ఉందండి. ఒక దెబ్బ తగలకూడదు, ఒక శ్రమ రాకూడదు. ఉద్యోగంలో ఏదో ఒక చిన్న అలజడి జరగంగానే అయ్యో ఏదో ఉద్యోగాలు తీసేస్తారంటండి అనగానే భయపడిపోతున్నారు. అమ్మ ఉద్యోగం పోతే ఎట్లా, ఉద్యోగం పోతే ఎట్లా, మరి కుటుంబం ఎట్లా, నా భార్య పిల్లలు ఎట్లా, మా ఇంట్లో కమిట్మెంట్లు ఉన్నాయి, ఆ బండి ఈఎంఐ కట్టాలి, ఆ మొబైల్ ఈఎంఐ కట్టాలి, ఓ గిలిగిలిగిలిగిలా ఆడిపోతున్నారు. అంతే దినాల్లో క్రైస్తవులకు ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ లో సీనియర్ మేనేజర్ కావచ్చు, ఇంకేమైనా అయి ఉండవచ్చు కాక, నీకు లక్షలు కావచ్చు నీకు జీతం. ఇప్పుడు అనా పైసా కూడా రాదు. క్రీస్తు రెండవ రాకడ సమయంలో మహాశ్రమలు స్టార్ట్ అయిన తర్వాత నీకు ₹1 జీతం ఇచ్చేవాడు ఉండడు. ప్రతిదీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే నీకు ₹1000 బిల్లు అయిపోతున్న పరిస్థితులు. డీమార్ట్కి వెళ్తే నువ్వు కనీసం ఒక 4000 5000 బిల్లు చేయకుండా రాలేనటువంటి పరిస్థితులు. కుటుంబాన్ని నడిపించుకోవడం ఒక నెలకి ఏది లక్షల జీతం వస్తుంటేనే సరిపోవడం లేదు. క్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ మహాశ్రమలు ప్రారంభమైన తర్వాత ₹1 కూడా నీ చేతిలో ఉండదండి. మొత్తం డిజిటల్ కరెన్సీగా మారిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. నీ అకౌంట్ లో ₹1 రావాలన్నా, నీ అకౌంట్ నుంచి ₹1 బయటికి వెళ్ళాలన్నా నీ చేతి మీద 666 ముద్ర అనేది వేయబడాలి. దయచేసి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము దయచేసి 16వ వచనం నుంచి చదవండి. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666 ముద్ర వస్తుంది. ఆ ముద్రను నీవు నీ కుడి చేతి మడిమ మీద గాని లేకపోతే నుదిటి మీద గాని నువ్వు వేయించుకోవాలి. ఊరికనే వేయరు. ఇప్పుడు ఎలాగైతే కరోనా టైంలో వ్యాక్సిన్ వేసే సెంటర్ను ప్రాంతానికి ఒకటి గవర్నమెంట్ స్కూళ్ళు మాట్లాడుకొని, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ను మాట్లాడుకొని, ఆ సచివాలయాలు ఏవేవో గవర్నమెంట్ ప్లేస్లన్నీ ఉపయోగించుకొని సెంటర్లు పెట్టి వ్యాక్సిన్ ఎలా వేయించారో అలాగే అక్కడక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలలో సెంటర్లు పెడతారు, కొన్ని క్యాంపులు పెడతారు. ఏమన్నా తెలుసా?
వెళ్ళిన ప్రతి చోట ఒక అంతిమ అబద్ధ క్రీస్తు విగ్రహాన్ని పెడతాడు. వాని విగ్రహాన్ని నిలవబెడతాడు. అక్కడ నిలవబెట్టి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబద్ధపు క్రీస్తే నా ప్రభు అని వానికి నువ్వు మోకరిల్లి సాగిలపడాలి. వాడి విగ్రహానికి సాగిలపడితే నీకు ఆ ముద్ర వేస్తాడు. లేదంటే నాకు వేసేయండి ఊరికి నేను ఏరు. వాని విగ్రహానికి సాగిలపడి ఈ యాంటీ క్రైస్ట్ అబద్ధపు క్రీస్తే నా ప్రభు అయిన రక్షకుడు నేను అంగీకరిస్తున్నానండి మనస్ఫూర్తిగా నువ్వు నోరారా పలకాలి, వాని విగ్రహానికి సాగిలపడాలి. అప్పుడు నీకు 666 ముద్ర వేయబడుతుంది. ఆ ముద్ర లేకుండా నువ్వు ఒకటి కొనలేవు, ఒకటి అమ్మలేవు. నువ్వు ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా ఆ ముద్ర కావాలి. ఒక్కసారి ఆ ముద్రను వేయించుకున్న తర్వాత ప్రభువును అందుకున్నారు. దయచేసి 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము దయచేసి 9వ వచనం చూడండి. మరియు వేరొక దూత అనగా వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనని ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. ఎవరైతే ఆ ముద్రను వేయించుకుంటారో 666వ ముద్ర నుదుటి మీద గాని లేకపోతే కుడి చేతి మీద గాని ఎవరైతే వేయించుకుంటారో వారు ఇక పరలోక రాజ్యములకు వారసులు కారు. ఈవెన్ నువ్వు రక్షణ పొందినప్పటికీ, ఈవెన్ నువ్వు పాస్టర్ అయినప్పటికీ, నువ్వు ఒకవేళ పాస్టర్ అయిన అనేక ఆత్మలు రక్షించి ఉండవచ్చు గాక, అద్భుతంగా అనేక మందికి సువార్తలు చెప్పి ఒక సువార్తికునిగా ఒక సువార్తికురాలుగా అనేక మందికి సువార్తలు చెప్పి నువ్వు రక్షణను నడిపించి ఉండవచ్చు గాక, ఒకవేళ దేవుడు కృపావరం నీకు ఇచ్చి ఉంటే అన్ని భాషలతో దేవుని నువ్వు స్తుతించి ఉండవచ్చు గాక, ఎన్నో నువ్వు ప్రార్థన చేశాను అనేక మందికి స్వస్థత కలిగి ఉండవచ్చు, అనేక మంది నిన్ను బట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఉండవచ్చు కాక, కానీ నువ్వు మాత్రం ఈ ముద్రను వేయించుకుంటే అగ్ని గంధక గుండములలో పాలి భాగస్సులు వెళ్ళిపోతావు. మరి ఎలా అండి? ఆ ముద్ర వేయించుకోకపోతే కొనలేము అమ్మలేము అంటున్నావు. మరి ఎలా? మరి खाने के लिए कैसा है, पीने के लिए कैसा है, कुछ नहीं मिलता है. किधर भी जाओ, wherever you go, you can't get anything without that ముద్ర. ఆ ముద్ర లేకుండా నువ్వు ఏమి కొనలేవు, ఏమి అమ్మలేవు. ఒకవేళ ఆ ముద్ర నువ్వు వేయించుకుంటే అగ్ని గంధకుణంలో పడిపోతావు. అప్పుడు ప్రారంభమవుతుంది అసలైనటువంటి శోధన. ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయంగానే మనకు ఈవినింగ్ కల్లా చేతులు శివలింగ్ వచ్చేస్తుంటాయి, కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు? ఒక పూట లేకపోతే ఒక దినం. కానీ ప్రభువునందు కదా మన పరిస్థితి అలాగుందంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? అందుకే చెప్పాడు ఆ దినము నందు గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి శ్రమ. గర్భిణీ స్త్రీలకు సరైన టయానికి సరైన ఫుడ్ పడాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు. లోపల బేబీ ఉంది, కాస్త బలమైన ఆహారం తీసుకోవాలి, శ్రేష్టమైనటువంటి పౌష్టిక ఆహారాలు వాళ్ళు తీసుకోవాలి. లేకపోతే లోపల బిడ్డ క్షేమంగా ఉంటుందని గ్యారెంటీ లేదు. బాలింతలు, పిల్లలు కలిగిన వారు, వాళ్ళ పరిస్థితి అంతే. సరైన సమయానికి ఫుడ్, మంచి ఫుడ్ తీసుకుంటే పాలు పడతాయి. పాలు పడితే పుట్టినటువంటి బిడ్డకు పాలు పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ దినములలో నువ్వు ముద్ర వేయించుకోకపోతే నీకు ఆ పరిస్థితి దొరకదు. మంచి ఫుడ్ కలిగిన ఫుడ్డే దొరకదు. మరి ఆ పరిస్థితులు, అందుకే ఆ దినంలో వారికి శ్రమ అన్నాడు ప్రభునందు ద్వారా. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమగును, వృద్ధులుంటే వారి పరిస్థితులు ఏమగును. దిలీపయ్య గారు నాకు చాలాసార్లు చెప్పారు, సంఘంలో కూడా చెప్పారు.
ఇద్దరు ప్రవక్తల యొక్క నోటి మాట దిలీప్ గారి విషయంలో అయ్యగారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి దైవజనులు వేణుగోపాల్ అయ్యగారు చెప్పారట, బాబు నీ విశ్వాసంలో బట్టి నువ్వు శ్రమణ దినాల్లో ఉంటావు నాయనా అని చెప్పాడట. అలాగే ఓఫీర్ గారు కూడా చెప్పాడట, నువ్వు మహాశ్రమణ కాలంలో ఉంటావు నాయనా. అయితే ఆ మాటలను బట్టి అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. ఒకనొక రోజున అయ్యగారు ఇంకా సేవకు రాకముందు అనుకుంటాను, ఒక కళ వచ్చిందంట దిలీప్ అయ్యగారికి. కళలో ఎక్కడా భోజనం దొరకడం లేదంట, ఎక్కడా భోజనం దొరకడం లేదంట. మనోహరం ఆకలి అని ఏడుస్తున్నాడట. నాన్న ఆకలిస్తుంది డాడీ, ఆకలిస్తుంది ఏడుస్తున్నాడట. బయటికి ఎక్కడికి వెళ్ళినా షాపులు క్లోజ్, ఏమీ లేవంట. ఒకనొక చోటకి వెళ్తే ఆ భోజనం కావాలా అంటే, భోజనమా సరే మీ ప్రసాదం ఉంది తీసుకోమంటున్నాడట. ప్రసాదం అయితే మాకు వద్దంటే వెళ్తున్నాడట. ఇంకోసారికి వెళ్తే అక్కడ అదే పరిస్థితి, ప్రసాదం ఉందంటే తీసుకోండి, వద్దు నాకు అని మళ్ళీ వెళ్తాడు. ఒకవైపు మనోహర్ ఏడుస్తున్నాడట. ఆ కళలో మనోహర్ యొక్క పరిస్థితిని చూసి నిద్రలోనే అయ్యగారు లేచి కూర్చొని నిద్రలోనే ఏడుస్తున్నాడట. మనోహర్ పరిస్థితిని చూసి మనోహర్ ఏడుస్తుంటే ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే అయ్యగారు నిద్రలోనే లేచి కూర్చొని ఏడుస్తున్నాడు. మనోహర్ పరిస్థితి చూడలేక కళలోనే ఆ పరిస్థితి ఉంటే రియల్ గా జరగబోయే పరిస్థితులు రాబోతున్నాయండి. రియల్ గా ఇదే పరిస్థితి జరగబోతున్నాయి. భవిష్యత్తులో తినడానికి తిండి గింజ దొరకదు, తాగడానికి నీళ్లు దొరకవు. ఒకవేళ దేవుడు కృప చూపితే, సహాయము చేస్తే కొద్ది మంది దగ్గరికి ఏ విధంగా అయితే ఏలియా యొక్కకు కాకులము చేత మాంసమును పంపించాడో, అలాగే మన యొక్కకు కూడా మాంసమును ఆహారం, ఏదో ఒక ఆహారం, అది ఏదో ఒకటి ఆహారం కావచ్చు, చికెన్ అయితే దొరుకుతుంది ధ్యానం లేదు, ఏదో ఒక ఆహారం అయితే రావచ్చు. ఏదో ఒక ఆహారం మీద దేవుడు కృప చూపితే, లేకపోతే నీ విశ్వాసమును పరీక్షించడానికి, నీ సిద్ధతాన్ని ఎంత మాత్రమో దేవుడు పరీక్షించడానికి ఆహారము దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. అయ్యో నేను షుగర్ పేషెంట్ అండి, ఆహారం లేకపోతే షుగర్ డౌన్ అయిపోతుంది, పెరిగిపోతుందండి, తగ్గిపోతుందండి, నేను ఉండలేనండి. సో అంటే ఆహారం కావాలా కమ్ 646 ముద్ర వేయించుకో, లేదంటే అది వేయించుకోకూడదు అనేది చావు. ప్రభుత్వ చిన్న సమస్యలకి విలవిలలాడిపోతున్నటువంటి ఈనాటి క్రైస్తవులు ఆనాటి పరిస్థితి ఎలా తట్టుకుంటారు? ఒక 101, 102 జ్వరం రాగానే సంఘారాధన మానేస్తున్నారు. జ్వరం వస్తుందంటే నేను రాలేనండి. మరి ఆ రోజుల్లో కాబట్టి ప్రభునందుడు నాజూకైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఆపేయండి, చాలు. కంఫర్ట్ ని ఎదుర్కోమాకండి. ఎక్కడికి వెళ్ళినా కంఫర్ట్ ఉండాలి. ఎంత నలగగొట్టబడితే అంత మేలు నీకు. ఎంత శ్రమల చేత నువ్వు నలగగొట్టబడితే అంత మేలు. ఎందుకంటే ఇవన్నీ నీకు ప్రాక్టీస్. అసలైన మ్యాచ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ ప్రభునందుకు. అందుకే ఓఫీర్ గారు ఒక పాట పాడారు, మేలాయను ప్రభు శ్రమనందుటయే దాసునికెంతో మేలాయను ప్రభు శ్రమనందుడమే ఎంతో మేలాయను. 2014 సంవత్సరంలో అనుకుంటున్న అయ్యగారు ఒక ప్రసంగం చేశారు సెంట్రల్ చర్చ్లో. దొరికితే మీకు పంపిస్తాను. ఆ ప్రసంగంగా కానీ మీరు వింటే ప్రభునందు పిల్లరా, శ్రమలు నాకు వద్దని మీరు ప్రార్థన చేయాలంట. శ్రమలు నాకు అనుమతించండి అని ప్రార్థన చేస్తాను. నేను విన్నాను ఆ ప్రసంగం, నేను చేశాను కూడా ఆ ప్రార్థన. ప్రభు ఏంటి నా జీవితంలో శ్రమలు లేవు, అసలు శ్రమలు అనుమతించాలని ప్రార్థన చేశాను. నువ్వు ఎంత నలగబట్టబడితే ఎంత నలగబట్టబడితే అంత మంచిది. ప్రభునందు రాకడ సూచనలు కనబడుతున్నాయి. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడడం అంటే అర్థం ఏంటంటే శ్రమలకు సిద్ధపడడాన్ని. ఇప్పటి నుండే మీ శరీరాలను మీరు నలగగట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఉపవాసాల చేత
ఆల్ నైట్ ప్రేయర్ చేత మోకరించి ప్రార్థన చేసి, మోకాల మీద ఉండకుండా నార్మల్గా కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. వినడని కాదు. ప్రభునందు పిల్లరా, అలా చేసినా వింటాడు. కానీ ప్రభునందు పిల్లరా, మోకాల మీద ఉండి ప్రార్థన చేయడం కూడా, అది కూడా ఒక విధమైనటువంటి మంచి ఎక్సర్సైజ్. ఆ శ్రమను కూడా మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. అయ్యగారు ఎప్పుడు చెబుతుంటారు ఈ శ్రమల కాలం గురించి చెప్పేటప్పుడు, ఎవరైతే 666 ముద్రను తృణీకరిస్తారో, ఎవరైతే ఆ ముద్రను తృణీకరిస్తారో వారిని కొద్దిమందిని డైరెక్ట్గా చంపేస్తారు, డైరెక్ట్గా కాల్చేయమని చెప్పేస్తారు, కాల్చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా అయితే రీసెంట్గా ఒక ప్రాంతంలో చాలా మందిని చంపేశారు. మన దేశంలో, ఇతర దేశంలో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినందుకు కాల్చేయమని స్టూడెంట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చేశారంట. ఎక్కడ దొరికితే అక్కడ మిలిటరీ వాళ్ళు కాల్చి చంపేశారు ప్రభుత్వం మీద తిరగబడినందుకు. అలాగే అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క ప్రభుత్వములకు లోబడకుండా వారి ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు అనేక మందిని చంపేస్తారు దాక్షణంగా. మరికొద్ది మందిని ప్రాణాలతోనే పట్టుకొని చెరసాలలో వేయించి చిత్రహింసలు పెడతారు ప్రభునందు పిల్లరా. అయ్యగారు ఎప్పుడు చెబుతుంటారు, ఒకవేళ నువ్వు పిల్లలు కలిగిన వాడవైతే నిన్ను ఒక సెల్లో పెట్టేస్తారు, నీ పిల్లలు మరొక పక్క సెల్లో, నీ పక్క సెల్లో నీ కోర్లు పెడతారు. నిన్ను ఎంత కొట్టినా, ఎంత నిన్ను హింస పెట్టినా నువ్వు యేసు ప్రభు నా దేవుడు, ఆయనను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని నువ్వు పలకవచ్చు. కానీ వీళ్ళ మాట వినట్రా, వీరి పిల్లల్ని హింసించండి అని చెబుతారు. ఆ పక్క సెల్లోనే మన పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని హింసిస్తూ ఉండగా, కొడుతూ ఉంటే, వాళ్ళు ఏడుస్తుంటూ ఉంటే, డాడీ మమ్మీ వీళ్ళు కొడుతున్నారు కాపాడని పక్క సెల్లో పిల్లలు అరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకొని నిలవబడగలిగే పరిస్థితికి మనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. నేను బ్రతికి ఉన్నదే క్రీస్తు శ్రమల కాలంలో నా విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడాలి. నా మట్టుకైతే ఆ శ్రమల కాలంలో నేను ఉండాలని ఆశపడుతున్నా. ఆ మహాశ్రమల కాలంలో నేను ఉండాలి. వాడు పెట్టే శ్రమలకు నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకోవాలని నా ఆశ. ప్రభువునందు కదా, రాబోతున్నటువంటి పరిస్థితులు సామాన్యమైనవి కాదు. ఆయన రాకడను మీరు గుర్తుపట్టాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ పుస్తకం చదవాలి. చెబుతున్నాం ఎప్పటికప్పుడు, ఎంతమంది చదువుతున్నారో ఏమో తెలియదు. ఎంతమంది చదివారండి ఒకసారి చేయతారా? 1 2 3 4 5 6 పీపుల్. దాంట్లో సంపూర్ణ సంఖ్య కూడా కాలేదు కదండి. 7 మంది అన్న ఏంటి బాగుంది. 7 మంది కూడా చదవండి, నాతో కలిపి 7 మంది. ప్రభునందు పిల్లరా, యేసు క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడాలంటే ఫస్ట్ ఆయన రాకడకు కలిగే సూచనలు ఏంటి, ఎప్పుడు ఎలా ఏం జరగబోతుందని తెలియాలి కదా. చదవండి, పుస్తకం చదవండి, ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇక మీరు భయపడాల్సిన పరిస్థితి ఉండదన్నమాట. ఓ ఇది జరిగిన తర్వాత ఇలా జరుగుతుంది. అంతిమ అబద్ధ ప్రవక్త ఇప్పుడు వస్తాడు, అంతిమ అబద్ధ క్రీస్తు ఇప్పుడు వస్తాడు. అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఇన్ని రోజులకు సంఘం ఎత్తబడుతుంది అని మీకు తెలిసిపోతుంటుంది అన్నమాట. మీకు అర్థమైపోతుంది, ఈజీగా మీరు గుర్తుపెట్టచ్చు. ప్రభువునందు పిల్లరా, ఒక సూచన మనం కొన్ని చూసి మనం ముగించుకుందాం. ప్రభువునందు పిల్లరా, ఆలస్యం అయిపోతుంది. అబ్బో 4 అయిపోయింది, ఇంకా మొదటి దర్శనం అయిపోలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని సూచనలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. అంతకు ముందు ఒక వచనం చూద్దాం. ఈ వచనం చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, భూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రభునందు కడబూరం రోగంగానే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాము, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే. కడబూర అనగా ఈ చివరి బూర. ప్రకటన గ్రంథంలో మనకి ఎన్ని బూరలు కనబడుతున్నాయి? 7 బూరలు. ఏడు బూరలో కడబూర అంటే 7వ బూర. 7వ బూర ఊదబడిన తర్వాత సంఘం ఏమవుతుందంట? ఎత్తబడుతుంది. మృతులు అక్షయులుగా లేపబడతారు. సంఘం ఎత్తబడక ముందు 7వ బూర ఊదబడాలి. 7వ బూర ఊదబడాలంటే అంతకుముందు ఎన్ని బూరలు ఊదబడాలి? 6 బూరలు. 6 బూరలు ఊదబడుచుండగా పరలోకంలో దేవదూత ఒక బూర పట్టుకొని బూర ఊదగా ఈ భూలోకంలో కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. మొదటి బూర ఊదబడినప్పుడు ఈ సూచన, రెండవ బూర ఊదబడినప్పుడు ఈ సూచనలను బట్టి మనం గుర్తుపట్టాలి. ప్రభువునందు పిల్లరా, లేకపోతే సరైన విధముగా మనం సిద్ధపడలేము. దయచేసి ప్రకటన గ్రంథము ఒక్కొక్క బూర ఊదబడుచుండగా ఏం జరగబోతుందో చూసి మనం ముగించుకుందాం. ప్రభునందు పిల్లరా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను, దయచేసి చూడండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచితిని. క్షమించాలి, 8వ అధ్యాయం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను. ఒక్క నిమిషం, 8వ మొదటి నుంచి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. 7 బూరలు ఇవ్వబడెను. ప్రభునందు 7 బూరలు ఇవ్వబడ్డాయి 7 దేవదూతలకి. ఓకే, మొదటి బూర ఊదబడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 7వ వచనం నుంచి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను, అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. మొదటి బూర పరలోకంలో ఊదబడిందని మనం ఎలా గుర్తుపట్టగలమంటే, భూమి మీద ఒక అగ్ని ప్రమాదం జరగబోతుంది. భూమి మీద ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరగబోతుంది. ఎలా జరుగుతుంది అంటే, రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడింది. కొన్ని వడగండ్లు, అగ్నితో మిళితమైనటువంటి వడగండ్లు పడబోతున్నాయి భూమి మీద. అది పడిన తర్వాత భూమి మీద 3వ భాగము చెట్లు, భూమి మీద 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డ అంతా కాలిపోతుంది. న్యూస్లో మనం చూస్తాం, ఏదో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదము జరిగింది. దాని వలన ఆకాశం నుంచి ఏవో వచ్చి భూమి మీద పడ్డాయి. దాంతో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. 3వ భాగము భూమి మీద 3వ భాగం చెట్లు కాలిపోయి పచ్చగడ్డి మొత్తం అంతా కాలిపోయింది. న్యూస్ మనం వింటాం. ఆ న్యూస్ మన చెవిన పడంగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, 7 బూరలలో మొదటి బూర పరలోకంలో ఊదబడింది. దాని సూచనే ఇది అని మనం గుర్తుపట్టగలగాలి. యథావిధిగా పొద్దున లేవంగానే టీ తాగడానికి వెళ్తాం, లేకపోతే ఇంట్లోనైతే మన భార్యకి చెప్తామా టీ పెట్టాలి. ఎక్కడ టీ? పాలు లేవండి. ఎందుకు? పాల ప్యాకెట్ రాలేదు. ఎందుకు? పాలు లేవు. ఎందుకు లేవు పాలు?
అంటే పాలు ఇవ్వడానికి ఆవులకు ఆహారం లేదు, గడ్డి లేదు. ఎందుకు? భూమి మీద గడ్డి మొత్తం కాలిపోయింది. ఆ గడ్డి ఉంటే గడ్డి తిని ఆవులు పాలిస్తే మనం టీ తాగుతున్నాం. ఆ టీ ఒక రోజు మనకు తాగాలి. గల కారణం ఏంటంటే భూమి మీద పచ్చగడ్డి మొత్తం కాల్చివేయబడుతుంది. ఇది మొదటి సూచన. రెండవ దూత బూర ఊదినప్పుడు, 8వ వచనం, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. సముద్రములో 3వ భాగము రక్తమాయను. చచ్చెను, నాశనమైన. ఇది కూడా మనం చూస్తాం ప్రభునందుకున్నగా. సముద్రములు రక్తమయమైపోతాయి, విషమైపోతాయి. సముద్ర జలచరులన్నీ చచ్చిపోతాయి. 3వ భాగం, అన్ని కాదు, 3వ భాగం. 100%లో 3వ భాగం అంటే 33% మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆ పరిస్థితిని మనం చూడబోతున్నాం. ఓడల్లో 3వ భాగం నాశనం అయిపోయింది. ఇది 2వ బూర ఊదినప్పుడు. 3వ బూర ఊదినప్పుడు నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 2వ బూర ఊదినప్పుడు ఒక నక్షత్రం పడింది. ఎక్కడ? సముద్రంలో పడింది. దానివల్ల అవి విషమైపోయాయి. సముద్ర జలచరాలను మొత్తం చచ్చిపోయాయి. ఇప్పుడు 3వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే తాగే నీళ్ళ మీద, నదుల మీద తాగే నీళ్ళ మీద విషం అనేది కమ్ముకుంటుంది. ఆ తాగే నీళ్లు విషమైపోయినందువల్ల అనేక మంది చచ్చిపోతారు. ఇది కూడా మనం చూస్తాం. ఈ న్యూస్ చూడంగానే వాటర్ కాలుష్యం అయిపోయాయి. ఆ విషమైపోయినటువంటి వాటర్ తాగడం వల్ల అనేక మంది చచ్చిపోతున్నారని న్యూస్ మనం వినంగానే 3వ బూర ఊదపడింది. ఇంకా జస్ట్ 3 బూరలు. ఇక 3 బూరలు ఊదపడితే 7వ బూర ఊదపడుతుంది. సంఘం ఎంత పడుతుంది? సిద్ధపడుతూ ఉండాలి. ఒక్కొక్క బూర ఊదపడుతున్నప్పుడు ఈ భూమి మీద పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. ఆ పరిస్థితులు గమనించి మీకు అర్థం కావాలంటే చదవాలి. తెలుగు వచ్చేది అందరికీ? తెలుగు వచ్చుగా? పెద్ద గ్రంథమేం కాదు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చదవండి, ప్రభువునందుకున్నారు, చదవాలి. ఇలా ఒక్కొక్క బూర ఊదపడుతున్నప్పుడు 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగంలో సూర్యుడు ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగంలో చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకుండానట్లును వాటిలో 3వ భాగము కొట్టివేయబడును. పగటిలో 3వ భాగం, రాత్రిలో 3వ భాగం కొట్టివేయబడుతుంది 4వ బూర ఊదినప్పుడు. అంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటే 12 గంటల్లో 3వ భాగం అంటే 4 గంటలు. ప్రభువునందు తెల్లవారుజామున 6 గంటలకు సూర్యోదయం అయిపోయి పగలైపోయి 6 గంటలకు ముగింపబడుతుంది అనుకుందాం. 6 నుంచి 6 12 గంటలు. 6 గంటలకు చీకటి పడవలసింది 2 గంటలకే చీకటి కమ్ముకుంటుంది. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు చీకటి కమ్ముకుంటుంది భూమి మీద. అరే ఏంటండి మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్ముకుంది అంటే అప్పుడే సాయంత్రం అయిపోయిందండి, చీకటి పడిపోయిందండి అని ఆశ్చర్యపోతారు. పగటిలో 3వ భాగం కొట్టివేయబడుతుంది. అంటే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకే, మనం 2 గంటలకు ప్రారంభించుకున్నాం సంఘారాధన, 2 గంటలకు చిమ్మ చీకటి అయిపోతుంది. లైట్లు వేసుకోవాల్సింది, వీధి లైట్లు వేసుకోవాల్సింది. ఆ పరిస్థితి చూడంగానే మీరు గుర్తుపట్టాలి, పరలోకంలో 4వ దూత బూర ఊదింది. జస్ట్ 2 బూరలు ఊదపడితే చాలు, 7వ బూరకు సిద్ధపడినట్టే. ప్రభునందు కదా, ఈ సూచనలకు అన్నిటికీ మనం సిద్ధపడుతూ ఉండాలి. 5వ బూర ఊదినప్పుడు ప్రభునందు 13వ వచనం, సరే అది 6వ దూత బూర ఊదినప్పుడు 9వ వచనం. చదవండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప
భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని పుట్టినప్పుడు బాధ వలె ఉండు. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఐదవ బూర ఊదినప్పుడు భూమిలో నుండి కొన్ని మిడతలు వస్తాయి. ఆ మిడతలు లాగా ఉంటాయంటే చూడడానికి గుర్రముల లాగా ఉంటాయంట. పాము లాంటి ఒక తోక ఉంటుందంట. ఆ గుర్రాలకి తేళ్లకు ఉండే కొండ్లు లాంటి కొండ్లు ఉంటాయట. ప్రభునందు పిల్లరా, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటయ్యా అంటే, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉన్నారో వారికి హాని ఏమాత్రం కలగజేయవు. రక్షణ పొందిన వారికి హాని కలగజేయకుండా రక్షణ పొందని వారికి హాని కలిగిస్తాయి. గుర్రము లాగా ఉంటాయి ఆ మిడతలు. ఆడవారికి ఉండే జడలాగా పొడవైనటువంటి జడ ఉంటుంది. పాము లాంటి ఒక తోక ఉంటుంది. తేళ్లకు ఉండే కొండ లాంటి కొండలు ఉంటాయి. అవి రక్షణ పొందిన వారు ఎవరు కనబడినా చూడగానే తెలిసిపోతుంది అనమాట ఆ మిడతలకి వీళ్ళు రక్షణ పొందడా లేదని. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక ముద్రను వేశాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర మనకు కనపడదు. నా నుదుటి మీద కానీ నా మీద కానీ ఏమైనా ముద్ర కనపడుతుంది? ఏం కనపడలేదు. కానీ వాటికి కనపడతాయి. ఆ మిడతలు కనపడతాయి. మన ఎంతకు వస్తాయి, చూస్తాయి. మన మీద నుదుటిని చూసి భయపడి పారిపోతాయి. కానీ పక్కనే ఇంకోడు ఉంటాడు రక్షణ పొందిన వాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు కొడతాయి. కుట్టిన తర్వాత దాని బాధను తట్టుకోలేక వాడు హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో క్యూ కాదు. అయ్యా బాబా ఈ బాధని బట్టి భరించలేకపోతే చచ్చిపోతాం పెట్టాలనుకుంటాడు. కానీ చావు రాదు. వాడు భరించాల్సింది. 5 నెలలు ఆ బాధ అలాగే ఉంటుంది. తేలు కుడితే ఎంతసేపు ఉంటుంది? ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఆ బాధ అలా కూడా నీకు ట్రీట్మెంట్ దొరకదు, ఏం దొరకదు. ఆ బాధను 5 నెలలు నువ్వు భరించాలి. చచ్చిపోతే బాగుంటుంది. నువ్వు చావడానికి ప్రయత్నం చేస్తావు కానీ చావలేదు. విషం తాగినా నువ్వు చావు. మేడెక్కి పైనుంచి దుంకినా నువ్వు చావు. ఎన్ని విధములుగా నువ్వు చావాలనుకున్నా నువ్వు చావు. ఆ బాధ భరించాల్సింది. అది 5వ బూర ఊదినప్పుడు జరిగే సంభవం. 6వ బూర ఊదినప్పుడు గొప్ప సైన్యం వస్తుంది. అనేక మందిని చంపుతారు. చాలా ఆలస్యం అయిపోతుంది కాబట్టి చెప్తూ వస్తున్నారు. 3వ భాగం చచ్చిపోతారు. దాదాపు ఒక 220 కోట్ల మంది ఒకేసారి చచ్చిపోతారు. ఒక సైన్యంలో పంపించబోతున్నాడు దేవుడు. 6వ బూర ఊదపడంగానే సైనికులు వస్తారు. భూమి మీద ఉన్నటువంటి కోట్ల మందిని చంపేసి వెళ్ళిపోతారు. ఆ వార్తను మనం చూడంగానే అయిపోయింది. 6వ బూర కూడా ఊదపడిందండి. చివరి బూర ఒకటే సిద్ధపడిందంటే మనం ప్రార్థన చేసుకోవాలి. 7వ బూర ఊదపడడం ఆలస్యం. ఈ మట్టి శరీరం మట్టిలో మహిమ శరీరాలు మనం ధరించుకుంటాం. మహిమ శరీరాలను ధరించుకొని మనం పరలోకానికి ఆరోహణం అయిపోతాం. ప్రభువునందు పిల్లరా, సిద్ధపడాలి. ఆయన రాకడకు జరగబోయే సంభవాలు, సూచనలు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా ఎలా సిద్ధపడగలము? ఉదాహరణకి నేను కాశ్మీర్కి వెళ్తున్నాను అనుకోండి, నా సిద్ధపాటు వేరేలాగా ఉంటుంది. నేను రాజస్థాన్కి వెళ్తున్నాను అనుకోండి, నా సిద్ధపాటు వేరేలాగా ఉంటుంది. కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు నేను ఏం తీసుకెళ్తాను? మంచి స్వెటర్, ఊలన్ రగ్గులు తీసుకెళ్తాను. రాజస్థాన్కి వెళ్ళాలంటే పల్చటి డ్రెస్ వేసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి వేరు. ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి మనం సిద్ధపడి వెళ్తాం కదా. అదే విధంగా రాబోతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవి దానికి కలగబోయే సూచనలు ఎలాంటివో మనం గుర్తుపట్టగలిగితే, తెలుసుకోగలిగితే దానికి తగ్గట్టుగా నేను సిద్ధపడగలము. ఆ సూచనలు ఎలా ఉంటాయో కూడా తెలియకపోతే ప్రభు యొక్క సూచనలు ఎలా ఉంటాయో, దూరంలో ఊదబడుతుండగా ఎటువంటి సంభవాలు సంభవించబోతున్నాయో ఎరుగకుండా, తెలుసుకోకుండా, వాటిని గ్రహించకుండా ఎలాగ నువ్వు సిద్ధపడతావు? ఆ సిద్ధపాటు లేకుండా నువ్వు ఎన్ని 100 సార్లు యేసు రాజుగా వచ్చుచున్నాడు పాట పాడిన ప్రయోజనం లేదు. ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. మరి మన పరిస్థితి
కాబట్టి ప్రభువుని నందుకున్నారా, రాబోతున్నటువంటి ఈ మహాశ్రమల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అన్ని విధములుగా చంపితే చంపించుకోవడానికి ప్రభువుని నందుకున్నారా. ఒకవేళ తప్పించుకునే అవకాశం ఉంటే యేసు ప్రభువులాగా, ఒకవేళ తప్పించుకునే అవకాశం ఉంటే, తప్పించుకోవడానికి అవకాశం ఉంటే దయచేసి తప్పించుకునే బుద్ధి కూడా ఉండాలండి మనకి. మన హతసాక్ష్యం అయిపోవడం చాలా గొప్ప సాక్ష్యము, హతసాక్షిగా అయిపోతాను నేను అర్పించుకోవడం కాదండి. తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకోవాలి కూడా. దయచేసి మత్తయి సువార్త యోహాను సువార్త 1వ వచనం చూసి మనము ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చదవండి. నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్మకుడి, చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయారు. ఏం చేశాడు యేసు ప్రభు? తప్పించుకొని పోయాను. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము చిట్ట చివరి వచనం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాక్కున్నాడండి. దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయే బుద్ధి కూడా ఉండాలి. అవసరమైతే చావడానికి సిద్ధపడాలి. ఒకవేళ అవకాశం ఉంటే తప్పించుకొని బ్రతికిపోయి సువార్తను ప్రకటించడానికి సిద్ధపడిపోవాలి. ప్రభువునందుకున్నారా, అటు శ్రమలకు సిద్ధపడాలి, అవకాశం దొరికితే తప్పించుకొని పారిపోయి క్రీస్తు సువార్తను ప్రకటించి మరికొన్ని ఆత్మను సంపాదించడానికి కూడా సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం.